కెరీర్ మొదట్లో వరుసపెట్టి విజయాలను సొంతం చేసుకుని మంచి ప్రామిసింగ్ హీరోగా మారుతున్న టైంలో వరుసపెట్టి ఫ్లాప్స్ తో ఒకటి తర్వాత ఒకటి తన సినిమాలన్నింటితో వరుసపెట్టి నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకుని మొదటి 4 సినిమాలతో దక్కిన మార్కెట్ మొత్తాన్ని కోల్పోయే స్టేజ్ కు వచ్చేశాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ ఇయర్ మొదట్లో నాసామి రంగ సినిమాలో స్పెషల్ రోల్ తో మెప్పించినా కూడా బాక్సాఫీస్ దగ్గర రాజ్ తరుణ్ కొత్త సినిమాలకు ఏమాత్రం అయితే హెల్ప్ కాలేదు. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన పురుషోత్తముడు సినిమా మినీ శ్రీమంతుడు సినిమాను తలపించినా కానీ ఆడియన్స్ ఈ సినిమాను పక్కకు పెట్టి తన రియల్ లైఫ్ లో కాంట్రవర్సీల మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టగా థియేటర్స్ కి వచ్చి సినిమాను చూడడానికైతే ఇష్టపడలేదు. దాంతో మొదటి వీకెండ్ లో సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ మాత్రమే సాధించగా తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి కొంచెం తేరుకొని మరో 15 లక్షల వరకు షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. దాంతో మొదటి వారం పూర్తయిన తర్వాత సినిమా 45 నుండి 50 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకోగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను తీసేస్తే షేర్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క కోటి రేంజ్ నుండి 1,10 లక్షల వరకు ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఓన్ రిలీజ్ అయినా కానీ బడ్జెట్ కొంచెం ఎక్కువైన ఈ సినిమాకి 1,50,00,000 పైగా వర్త్ షేర్ ను సాధిస్తేనే బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ రన్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా కేవలం 50 లక్షల రేంజ్ లోనే కలెక్షన్లను సాధించగా ఇక రన్ కూడా ఆల్మోస్ట్ మొదటి వారానికే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ లను నమోదు చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు కనీసం 1 కోటి రేంజ్ షేర్ ను కూడా అందుకోలేని పరిస్థితి రావడం విచారకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.